అందరికీ అర్థమయ్యే రీతిలో భగవద్గీత మొదటి అధ్యాయం 33వ శ్లోకం. ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని చ కైమేవ స్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్వా ధనాని చ. అర్జునుడు ఏమంటున్నాడంటే, మనం ఎవరి కోసమైతే ఈ రాజ్యం, భోగాలు, సుఖాలను కోరుకుంటున్నామో వాళ్ళే ధన ప్రాణాల మీద ఆశలు వదిలిపెట్టి ఇక్కడ యుద్ధం చేయడానికి వచ్చి నిలబడున్నారు. ఇది లాజికే కదా అర్జునుడు చెప్పేది. ఎవరి కోసమైతే యుద్ధం చేస్తున్నారో వాళ్ళు కూడా యుద్ధంలో పాల్గొంటున్నారు. అప్పుడు వాళ్ళే పోతే ఎట్లా అనేది అర్జునుడి బాధ. 34వ శ్లోకంలో ఆచార్య పితర పుత్రాస్తథైవ చ పితామహ మాతులాశ్వసురా పౌత్ర శ్యాలా సంబంధినస్తథా. మళ్ళీ అదే మాట చెప్తున్నాడు. ఇక్కడ గురువులు, తండ్రులు, కుమారులు, తాతలు, మామలు, మనవళ్ళు, బావలు, బంధువులందరూ ఉన్నారు అంటున్నాడు. ఇన్నిసార్లు శత్రువుల జాబితా చెప్తున్నాడేంటి అని అనుకుంటే వీళ్ళందరూ కేవలం ఆయనకి మనుషులు కాదు. తన జీవితాన్ని నిర్మించిన వాళ్ళు. ఎవరిని ఎదుర్కోవాలో అనేది కాదు. ఇక్కడ తన వాళ్ళని కోల్పోతారేమో అనే భయం అర్జునుడికి. 35వ శ్లోకంలో ఏతాన్నహంతుమిచ్చామే ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్య రాజ్యస్య హేతో కిం ను మహీకృతే. ఓ మధుసూదన, ముల్లోకాధిపత్యం ఇచ్చినా సరే వీళ్ళెవరిని నేను చంపను. ఇంకా భూమి విషయం గురించి వేరే చెప్పాలా? వీళ్ళలో ఎవరైనా నన్ను చంపాలనుకున్నా సరే వాళ్ళని మాత్రం నేను చంపనంటున్నాడు. ఎంత మంచివాడో చూడండి అర్జునుడు. ఇది బలహీనత కాదు. విలువలున్న మనుషులు ఎవరైనా ఇట్లాగే ఆలోచిస్తారు.